హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు పాయసం చేస్తున్నాను. ఎలా చేయాలండి నేను చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాము. కొద్దిగా పోసుకుంటే చాలండి. ఇలా కొద్దిగా సగ్గు బియ్యము, కొంచెం బియ్యము తీసుకున్నాను. ఇవి బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యమో సగ్గుబియ్యమో ఇలా కడిగి పెట్టేసుకున్నానండి. ఈ వాటర్ పెట్టుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఎందుకంటే ఇవి అడిగంటకుండా ఉంటుంది. అందుకే ఫస్ట్ పాలు పోయలేదు. పాలు పోస్తే తొందరగా అడిగంటుతుంది. కొంచెం వాటర్లో కొంచెం ఉడికిన తర్వాత మిల్క్ వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యమో బియ్యమో ఉన్నాయి కదా, వేసేసుకున్నామండి. బాగా తిప్పుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఎందుకంటే అడుగంటుకుంటూ ఉంటాయి. ఇలా తిప్పుతూ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెడితే అంటకుండా ఉంటుంది గిన్నెకి. ఈ బియ్యము ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు పాలు పోసుకుందామండి. అది పాయసం ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్కన జీడిపప్పు కూడా వేయించేసుకుందామండి. ఇది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఇది ప్యాన్ పెట్టుకున్నాం కదా, కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం. ముందుగా జీడిపప్పులు వేసుకుందాము. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇవి వేగిపోతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇది ఉడుకుతుందండి. ఇంకా బాగా మీడియం ఫ్లేమ్లో ఉడకాలి, బాగా అంటుకోకుండా. ఇది బాగా ఉడుకుతుందండి. ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోతుంది. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, ఇంకా కొద్దిగా రైస్ పలుకుంది. ఒక 2 minutes అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి.
సగ్గుబియ్యము రైస్ కూడా బాగా మెత్తగా అయిపోయింది, పలుకులేదు ఇంకా. ఇప్పుడు ఇంక బెల్లం వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం వేసుకుందాము. మనం ఎంత స్వీట్ తింటామో దానికి సరిపడంత బెల్లం వేసుకుందాం. ఇప్పుడు వేపు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, కొద్దిగా హాఫ్ స్పూన్ నెయ్యి ఫస్ట్ వేసాం కదా, ఇంకా ఇంతే సరిపోతుందండి, ఇంకేం అవసరం ఉండదు. బాగా కలిపేసుకోవాలి. ఇంకా స్వీట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. పాయసం రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పాయసం రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.